అందరికీ హాయ్ అండి. మార్నింగ్ బాబావారి పూజ చేసుకున్నాను. మన చెట్టు పూలు అన్నీ వైటే పూసినాయి. ఇంకా అవి పెట్టి పూజ చేసుకొని ఇంక అదేంటి స్వీట్ ఉంటుంది చూడండి, అది పడుకుంది. కానీ దండం పెట్టుకుంటున్నాను కదా, ఇదిగోండి మంచి నిద్రలో ఉంది. ఇంక సరే అని దానికి బొట్టు పెట్టేశాను. అది ఎలా చూస్తుంది చూసారా, ఎప్పుడు బాబావారిని చూస్తూనే ఉంటుంది అక్కడ చైర్లో కూర్చొని. అందుకే ఎక్కువగా అక్కడ కూర్చోవడానికి ఇష్టపడుతుంది స్వీటీ కూడా. అదిగోండి బంగారం ఎలా చూస్తుంది చూసారా స్వీట్. ఇంక నేను అదేండి వడియాలు పెట్టాలన్నాను కదా, వడియాలు పెడదామని వాటర్ అది వేస్తున్నాను. కరాచీ రవ్వతో వడియాలు ఫస్ట్ టైం అండి నేను వడియాలు స్టార్ట్ చేయటం కూడా, అదే వేయటం. ఎప్పుడు వేయలేదండి, తెలియదు కూడా వేయటం. ఎప్పుడు అమ్మ పంపిస్తూ ఉంటుంది. కారం ఒకటి, ఈ వడియాలు అన్ని రకాల వడియాలు పంపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి నా సొంతంగా నేను ట్రై చేయాలన్న ఆలోచనతోనే నేర్చుకోవాలి కదని కొత్తగా ట్రై చేస్తున్నానండి వేయటం. కరాచీ రవ్వ 2 గ్లాస్, అదే 2 గ్లాసులు కరాచీ రవ్వ తీసుకుంటున్నాను. ఇంకా దానికి వాటర్ అది ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసులు వాటర్ వేయాలంటండి. ఫస్ట్ తెలియక నేను కొంచెం తక్కువ వేసాను. కానీ తర్వాత అర్థమైందిలేండి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరికైనా అంతే కదా. నేను కనీసం అది ఎలా చేస్తారు కూడా నేను చూడలేదు ఎప్పుడు కూడా. అమ్మ చేస్తుంది కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెయ్యాలి కదా అనుకునేసరికి నాకు రాలేదంటే ఫస్ట్ టైం కదండి, కొంచెం అదే అండి కొంచెం పలసగా అవ్వాల్సిందేమో, కొంచెం గట్టిగా అయింది. కానీ దాంట్లో కొంచెం మళ్ళీ వాటర్ అయితే మరబెట్టి వేస్తే కొంచెం తర్వాత అయిందిలేండి. తర్వాత అర్థమైందన్నమాట నాకు ఎలా చేయాలని. ఇంకా పచ్చిమిరపకాయ అదే అండి వాటర్ మరిగేటప్పుడు కొంచెం వడియాలి కానీ కొంచెం కారం వేయకుండాను పచ్చిమిర్చిని, జీలకర్ర, ఉప్పు 3 వేసి మిక్సీ పెట్టేద్దామని వేస్తున్నాను. కానీ కానీ చాలా బాగా వస్తాయి కదండి. అమ్మ పంపిస్తే చక్కగా వేపుకొని తినేయడం తప్ప ఎప్పుడు చేయలేదు. ఆ వేసేటప్పుడు కూడా ఎంత కష్టం ఉంటుందా అని అర్థమైంది నాకు. అందుకే మనం కూడా నేర్చుకుంటే మనకి తెలుస్తుంది. ఇంకా మిక్సీ జార్లో అదేంటి పచ్చిమిరపకాయలు అవి వేస్తున్నాను అన్నాను కదండి, కొంచెం కారంగా ఉండడం కోసమని. ఇంకా పచ్చిమిర్చిని, జీలకర్ర, సాల్ట్ అందులోనే వేసేసి మిక్సీ జార్ పెట్టేసాను. ఇంకా వాటర్ మరిగాక ఇంకా అది కూడా వేసేస్తానండి. వేసేసి అప్పుడు బాగా మరగనిచ్చి మళ్ళీ కరాచీ రవ్వ వేస్తాను. కానీ ఫస్ట్ 2-3 సార్లు పెడితే తర్వాత ఈజీగానే అనిపిస్తుంది అండి. అందులో కొత్తగా వేసే వాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందులో నేను ఒకదాన్నే కదా వేయడం కూడాను. ఇంకొంచెం పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ 3 కలిపి ఇంకా మిక్సీ జార్ పెట్టాను. చూసారా తక్కువ పెట్టాను తెలియక ఫస్ట్ స్టార్టింగు. అంతే ఎవరైనా అంతేలేండి, స్టార్టింగ్ ఒకసారి ట్రై చేస్తేనే ఏదన్నా ఎలా చేయాలి ఏంటి అని తెలుస్తుంది కూడాను. నేను అసలు ఇప్పటి వరకు ట్రై చేయాలన్న ఆలోచన కూడా నాకు రాలేదులే. అనుకుండేదాన్ని లక్ష్మి గారు ఉన్నప్పుడు చూడాలి వెయ్యాలి ఇద్దరం అనుకునేవాళ్ళం. కానీ నేను ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, వేయాలనుకోవడం తప్ప చూపించలేదండి. కానీ ఈసారి అక్కడంటే అపార్ట్మెంట్ వేయటానికి అంటే పిల్లల గట్ట పాడు చేసేస్తారన్న కొంచెం ఇదితో వేయలేదు. ఇంక ఇప్పుడు మన ఓన్ ఎవరు ఎక్కరు కూడా పైకి మన ఇష్టం ఇంక మనం వేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతోనే నేను కరాచీ రవ్వతోని వడియాలు వేద్దామని వేస్తున్నాను. ఒక గ్లాస్ రవ్వకి 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలంటండి. అయితే నేను తక్కువ తీసుకున్నాను తెలియక. ఇంకా తర్వాత అర్థమైన తర్వాత దాన్ని మళ్ళీ అదండి అడ్జస్ట్ చేసానులేండి ఏదో రకంగాను. అంటే మళ్ళీ వాటర్ అది మరగబెట్టి మళ్ళీ దాంట్లో బాగా మిక్స్ చేసి అప్పుడు వేయవలసి వచ్చింది. ఇప్పుడు మాత్రం అనుకోండి ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్కి 7 గ్లాసులు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. ఎప్పుడు అమ్మ పంపిస్తే తినడమే, కానీ ఎప్పుడు చూడలేదు వేయలేదు కూడా అండి. అప్పుడు అర్థమైందన్నమాట నాకు ఇంత కష్టం ఉంటుందా. మార్నింగే లేచి మళ్ళీ తెల్లవారుజామునే లేచి వేయటం. అందరూ కొంచెం ఎండ తగలకుండా వేసేస్తారు కదండి, అందులో కూర్చొని మళ్ళీ పరిమాలను. అందుకే అప్పుడప్పుడు చూస్తే మనకు కూడా తెలుస్తుందండి ఎలా చేయాలి ఏంటని. ఈసారి నాకు అర్థమైంది ఎలా చేయాలని. ఈసారి మళ్ళీ కరాచీ రవ్వతో వడియాలు వేసిన తర్వాత మళ్ళీ పిండి వడియాలు కూడా వేద్దాం అనుకుంటున్నాను. బియ్యం పిండితో ఒకసారి, మళ్ళీ రాగి పిండి ఉంటుంది కదండి మనం జావ చేసుకుంటాం సోడి పిండితో, ఆ వడియాలు కూడా ఒకసారి కొంచెం ఎలా ఉంటుందో చూద్దాం వేయాలనుకుంటున్నాను. ఇంకా అవి కూడా ట్రై చేస్తానండి. అందులో ఇప్పుడు కొంచెం ఎండలు ఉన్నప్పుడే కదా మనం వేసుకోవాలి. ఇంకా అది అయిపోయిందిలేండి, కొంచెం గట్టిపడింది అన్నాను కదా, అదే కలుపుతున్నాను. ఇంక సరే వేద్దాం కదా అని పైకి పట్టుకొని వెళ్తున్నాను. ఎండ చూసారా, అందులో నేను పెట్టి స్టార్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయిందిలేండి. స్నానం చేసి పూజ చేసుకుని అంత పని అయిన తర్వాత వేయటానికని పైకి వచ్చాను.
అక్కడ కాటన్ శారీ వేసేసాను. ముందు తడిపేసి అలా వేసాను అనమాట అండి, వడియాలు వేద్దాం కదా అని. అది కొత్త శారీ అండి, అసలు ఎప్పన కూడా విప్పలేదు. కాకపోతే నేను శారీ కట్టను కదా, కాటన్ కానీ మామూలుగా అసలు శారీ అంటే పెద్ద అదండి, కట్టడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాదు ఇంట్రెస్ట్ కాదులేండి, నాకు పని చేయడం రాదు శారీతో, అందుకోసమనే నేను ఎక్కువగా డ్రెస్సులు వేసుకుంటాను. ఇంక ఈ శారీ అలాగే నేను వాడట్లేదు కూడా నేను, కొత్తదే ఇంకా వాడట్లేదు కదా, వడియాలు వేసేస్తున్నాను. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ వేసాను చూసారు, గట్టిగా వస్తున్నాయి అన్నమాట. తర్వాత మా పక్క బిల్డింగ్ అమ్మాయి మాట్లాడుతుంది, దాంట్లో కొంచెం వాటర్ కలిపి వేయండి సరిపోతుంది అంటే, నేను అదే అనుకున్నాను వేద్దామని, ఈ లోపు తను అన్నదన్నమాట. అందుకే మళ్ళీ దాని మీద మూత పెట్టేసి మళ్ళీ కిందకి వెళ్ళి వాటర్ అది తీసుకురావడానికి కదండి, మరబెట్టి తీసుకువద్దాం కదని ప్లేట్ పెడుతున్నాను. కానీ ఎండ మాత్రం చాలా ఉందండి ఆ రోజు. మామూలుగా ఎండ మాత్రం మామూలుగా తగలలేదండి, అంత నాకు బాగా ఎండ తగిలేసింది, కష్టం అనిపించింది కూడాను. అమ్మ వడియాలు పెట్టడం ఎంత కష్టమా అనిపించింది. ఇంకా ఫస్ట్ కలిపిన పిండి ఉంది కదండి, వడియాలు వేసేసాను. మళ్ళీ రెండోసారి నాకు తెలిసింది కాబట్టి ఎలా వేయాలని, ఆ తర్వాత మళ్ళీ కొంచెం రవ్వ ఉంటే మళ్ళీ రెండోసారి వాటర్ పెట్టి మళ్ళీ కలిపి ఇంకోటి మళ్ళీ వేసాను. కానీ చాలా బాగా వచ్చినాయి. ఈసారి అర్థమైందండి నాకు, వడియాలు ఎలా పెట్టాలని కూడా తెలిసింది. కానీ అమ్మకు ఫోన్ చేసి చెప్తే దెబ్బలాడింది, తెలియని దానికి ఎందుకు వేయటం అని. కానీ నేను నేర్చుకోవాలి కదా, ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకుండా మన సొంతంగా మనం కూడా ట్రై చేయాలి కదండి. అంత అమ్మ కూడా కష్టపడి అక్కడ వేయాలి, మంచి ఎండలో పైకి తీసుకువెళ్ళి. అందుకే నేను తనని కష్టపెట్టడం ఎందుకు, నేనే ట్రై చేద్దాం కదా అని నేను ఇలా ట్రై చేశాను. పాపం దానికి వడియాలు వేసే అడావుడిలో పాపం దానికి టిఫిన్ కూడా పెట్టలేదండి స్వీటీకి. అందుకే కొన్ని పాలు వేసాను, తాగేమో కొంచెం ఎలాగ వంట అదండి, భోంచేసే టైం అయింది కదా, అన్నం పెట్టేస్తానులే అన్నాను. ఇంకా అది పాలు తాగేస్తుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్వీటీకి మధ్యాహ్నం అయిపోయిందిలేండి, ఇంకా అన్నం పెట్టేద్దాం కదా, తను వచ్చారు. ఇంక మేము భోజనం చేసిన తర్వాత దానికి అన్నం కూడా పెట్టేస్తున్నాం. అదే మేము భోజనం చేసాక కదా దానికే ఫస్ట్ పెడుతున్నాం. ఇంకా అందులో చాలా ఆకలితో ఉందిలేండి, మార్నింగ్ నుంచి ఏం తినలేదేమో. ఇంకా అన్నం పెడుతుంటా చూసారా, అందులో పప్పు టమాటా దానికి ఇష్టమైంది, ఎక్కువ పప్పు టమాటా ఇష్టంగా తింటుందండి. అది చూడండి ఎలా చూస్తుందో, దానికి కంగారు వచ్చేస్తుంది. పప్పు టమాటా అన్నం తినేయాలి, మళ్ళీ ఎవరైనా తినేస్తారని కంగారుతో ఎలా చూస్తుంది చూసారా, స్మెల్ చూస్తా. కానీ ఏమన్నా డాగ్స్ అయితే చక్క నాన్ వెజ్ తింటాయి, కానీ మాదైతే మాత్రం ఎక్కువ వెజ్కి ఇష్టపడుతుందిలేండి. పప్పు టమాటా, బంగాళదుంప, చామదుంపల కూర ఇటువంటి వాటికి బాగా ఇష్టపడుతుంది. అది చూసారా, మళ్ళీ వీడియోకి చూస్తుంది, అది కనిపిస్తుందా లేదా, చూస్తుందా అదండి, చక్కగా చూస్తుందండి, వీడియో అన్న ఫోటో అన్న చక్కగా దిగుతుంది కూడా. ఇంకా అన్నం తినేసింది. ఇంకా దానికి మంచినీళ్ళు వాటర్ తాగమని చెప్పేసి నేను ఇంకా కొంచెం దిష్టి కూడా తీసేస్తున్నాను. ఇంకా దానికి అన్నం అయిపోయింది కదండి, ఇంకా దాని గొడవ ఉండదు. ఇంకా బయటికి కింద దిగి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా వాటర్ తాగమంటే కూడా అక్కడ పెడుతున్నాను, ఆ వాటర్ తాగదంటండి. అది చైర్లో కూర్చుందని చూసింది కానీ అక్కడ కొంచెం రైస్ పడ్డది. మళ్ళీ అది నేను తుడిచిన తర్వాత అప్పుడు వెళ్ళి పడుకుంటుంది అన్నమాట. అదిగోండి చూసారా వెనక్కి ఎలా వస్తుందో తొడమ్మని. ఇంకా సరేలే నేను మళ్ళీ కొంచెం ఇంకా తుడిచేద్దాం కదా అని ఇంకా లైట్ ఆఫ్ చేసాను, ఇంకా గదిలోకి వెళ్ళాం కదా అని. మళ్ళీ తుడిస్తే కానీ అక్కడ చైర్ ఎక్కదండి, అప్పుడు దాకా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అది తుడిచేస్తున్నాను, ఇప్పుడు చూడండి ఎక్కేస్తుంది, ఇంకా ఎక్కి కూర్చుంటుంది. అక్కడ బాబావారి దగ్గర ఏముందని చూసుకుంటుందండి. అక్కడ కొబ్బరికాయ పెట్టాను కానీ ఇంకేమీ లేదు కదా, అందుకే సైలెంట్గా వచ్చేసింది. ఈలోపు తనకి బొబ్బాస్కాయ అంటే ఇష్టం కదా, తీసుకొచ్చారు. ఇంకా అది కట్ చేస్తున్నారు, దానికోసమేనండి. ఆ చిన్న చిన్న పీసుల కింద కట్ చేస్తున్నారు, అది తినడం కోసమని. దానికి చాలా ఇష్టమండి బొబ్బాయి అంటే. అదిగోండి చూసారా, పెట్టకపోతే అస్సలు ఒప్పుకోదు. నేను స్టార్టింగ్ ఏది తెచ్చిన బాబావారికి పెడతాను కదండి, అది తీసుకొని తినేస్తుంది. ఇంక ఈవినింగ్ అయిపోయింది, ఆ పడుకొని లేచిన తర్వాత బాబా దగ్గరికి వెళ్ళి ఆ మొక్క అదేంటి బొబ్బాస్కాయ ఉందేమో చూసుకుందా, అక్కడ ఉండేసరికి కింద జాగ్రత్తగా బౌల్లోంచి కింద తీసి చక్కగా తింటాను చూసారా. దొంగచాటుని మా స్వీటీ అది దొంగచాటుని తినేదల్లా అనుకోండి, ఆ బొబ్బాయి ఒకటి తింటుంది, క్యారెట్ ఒకటి తింటుంది ఇష్టంగా చూడకుండా. ఇక నేను అలా తింటారా అన్నానని ఇక్కడికి వచ్చి చూస్తుంది మంచం కిందకి వెళ్ళి. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తుంది చూసారా స్వీటీ. అన్నీ తెలుసండి మా స్వీటీ అందమైన రాక్షసి, అందుకే అంటాను స్వీటీ అంటే అందమైన రాక్షసి అని. ఇంకా బయట ఇక్కడ చిన్నది పెట్టాను కదండి, బౌల్ టైపు, పిచ్చుకలు అవి వాటర్ తాగుతాయని అక్కడ పెట్టాను. మళ్ళీ పైకి వచ్చాను, ఇంకా మొక్కలే వచ్చిందిలేండి, మోటార్ ఆన్ చేద్దాం కదా అని పైకి వచ్చి ఇక్కడ పువ్వులు ఉన్నాయి చూసారు, అటు ఇటు రివర్స్లోకి వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. ఇంకా వడియాలు ఇది శారీతో తీసేద్దాం అదేంటి పక్కన పెట్టేసి ఇంకా మొక్కలకి అది వాటర్ వేసేద్దాం కదా. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయిలేండి, మళ్ళీ మరుసటి రోజు కూడా పెట్టాలి ఎండలోని. ఇంకా మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను, ఆ వడియాలు తీసి పక్కన పెట్టేసాను. పక్కన పెట్టి ఇంకోటి మనీ ప్లాంట్ చూసారా, ఎండకు పాడైపోతుందండి. అన్ని మొక్కల్లో కొంచెం చెన్నై మొక్కే బాగుంది,
దాని పేరేంటో తెలీదు. కానీ చెన్నై అని పేరు పెట్టాను. అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. ఇంకా కిందకొచ్చిన తర్వాత ఇంకా కడిగిన గిన్నెలు అవి ఉన్నాయి కదండీ! ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను ఎక్కడివక్కడ. ఇంకా సర్దేసి మళ్ళీ మా స్వీటీకి రైస్ పెట్టాలండి. అందమైన రాక్షసి అది తింటదో, నేను నన్ను తినిపించమంటదో చూడాలి. ఇంకా ఫస్ట్ ఇవన్నీ మాత్రం ఎక్కడివక్కడ సర్దేస్తున్నానండి. మరి మరుసటి రోజు కూడా వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ అవి కూడా ఎండబెట్టాలి కదండి వడియాలు. ఇంకా మళ్ళీ అవి ఇవి అంటే కొంచెం ఇబ్బంది అయిపోద్ది నాకు అని బియ్యం అదండి బియ్య పిండి వడియాలు పెడతాను అన్నాను కదండి. అవి అట్లకి బియ్యం అవి ఏరేసి పక్కన పెట్టాను నానబెడదాం కదని. కాకపోతే మళ్ళీ పొద్దులో 2 రోజులు గ్యాప్ ఇద్దామా ఆ ఎండి వరకు అని మళ్ళీ ఆఫ్ చేశాను. ఇంకా టిఫిన్లోకి నైట్ అయిపోయింది కదండి. ఇంకా టిఫిన్లోకి చట్నీ చేద్దామని వేరుశనగ గుళ్ళు కొబ్బరి వేసి చట్నీ చేద్దామని ఇంకా స్టవ్ మీద పచ్చిమిర్చి అవన్నీ వేపుతున్నానండి. చట్నీ చేసాను అనుకోండి, దానికి మర్చిపోయాను భోజనం కాదండి ఇడ్లీ తింటాను అన్నదండి. స్వీట్ కూడా అన్నం పెట్టనంటే అది దానికి వద్దంటాను. మేము టిఫిన్ తింటున్నాం కదా, ఇంకా దానికి కూడా టిఫిన్ కావాలా అంటుంది. తల తిప్పేస్తుందండి. అన్నం తింటావా అంటే ఇంకా పట్టించుకోదు. అదే టిఫిన్ అనుకోండి ఇంక చక్కగా చూస్తుంది. ఇంకా అందుకే దానికి టిఫిన్ పెట్టేయచ్చు కదా. ఇంకా అన్నం ఎలాగ తినదు కూడానండి. మేము టిఫిన్ తిన్నామంటే అది కూడా టిఫినే కావాలంటుంది. ఇంకా పచ్చిమిర్చి వేపడం అయిపోయింది. ఇంకోండి చినుకులు వేస్తున్నాను. ఇంకా అవి కూడా వేసేసి చట్నీ చేసేస్తాను ఇంకా. కానీ మార్నింగ్ నుంచి ఇంకా అలా పని ఏదో ఒకటి అలా చేసుకుంటూనే ఉన్నాను. అందులో వడియాలు వేస్తే చాలా కష్టమే అండి. అంటే నాకు ఫస్ట్ టైం కదా అలా అనిపించింది. కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. అదేండి స్పీడ్గా పెట్టేస్తారు కదా. నాకు ఇంకా అందులో నేను ఒకదాన్ని వేయడమేమోనండి కొంచెం ఇబ్బంది అనిపించింది. మా స్వీటీ చూసారా ఎలా చూస్తుందో, దానికి టిఫిన్ పెడదామని చూస్తున్నాను. ఇంక ఈలోపు గిన్నెలు అవి ఉన్నాయండి, అన్నీ కడిగేసి అప్పుడు మళ్ళీ దానికి టిఫిన్ వేయాలండి స్వీటీకి. ఇంక చట్నీ కూడాను ఇంకా అదండి చట్నీ ఈలోపు పచ్చిమిరపకాయలు అవన్నీ చల్లారినాయి. ఇంకా సర్లే మళ్ళీ చల్లారినాయి కదా, చట్నీ కూడా చేసేసి తాలింపు పెట్టేసి అప్పుడు ఇంకా గిన్నెలో కడిగేసి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ ఆ మిక్సీ జార్లో మళ్ళీ అవి వస్తాయి కదా, మళ్ళీ అప్పుడు ఒకసారి అదండి మళ్ళీ 2 టైమ్స్ అందుకు ఒకసారి పని అయిపోయిన వెంటనే ఇంకా అన్నీ వేసాను అనుకోండి. ఇంకో గొడవ ఉండదు. కొబ్బరి వేస్తున్నానండి. అందులో నేను కొబ్బరి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా, ఇలా అవసరానికి పనికి వస్తుందని నేను కట్ చేసి పెట్టుకుంటాను. కొంచెం కొబ్బరి కూడా పౌడర్ కింద చేసి పెట్టుకుంటాను. అది కూడా కూరలో కట్ట వేయటానికైనా అర్జెంట్ అవుతాయి. అదని అర్జెంట్ అయితేనే తెస్తానండి, లేకపోతే అంత వాడిన మామూలుగా కొబ్బరి వేసేస్తాను. ఇంకా చట్నీ కూడాను అయిపోవచ్చిందిలేండి. మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇంకో తాలింపు పెట్టేద్దాం కదా అని అదండి వేరుశనగుళ్ళు వేస్తున్నాను. అవి కూడా వేసేసి ముందు అయిపోయాను కదా, పచ్చిమిర్చి కొబ్బరి కొంచెం పేస్ట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేరుశనగుళ్ళు వేస్తున్నాను. అంటే కొంచెం మళ్ళీ ముక్కల కింద కొబ్బరి తగలకుండా ఉంటుందని. అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చట్నీ కూడా అయిపోయింది. తాలింపు పెట్టేస్తే ఇంకా చట్నీ పని అయిపోయినట్టే అండి. అందులో మా స్వీటీకి చట్నీతో టిఫిన్ అంటే దానికి చాలా ఇష్టం. అలాగని కాదులేండి, కూర ఉన్న ఇడ్లీ కానీ రొట్టె కానీ వేసి పెట్టేసినా తినేస్తుంది. కానీ చట్నీ అయితే మరీ ఇష్టంగా తింటుందండి స్వీటీ. ఇంక మిక్సీ జార్ పని కూడా అయిపోయిందండి. మిక్సీ తీసి కూడా పైన ఎక్కడిదాకా పెట్టేస్తున్నాను. మళ్ళీ అక్కడ అలా ఉంచాను అనుకోండి ఇంకా అశ్రద్ధ అయిపోద్ది. మళ్ళీ తర్వాత పెడదాంలా అని ఎందుకు వచ్చిందిలే వెంటనే పెట్టేస్తే ఇంకా అక్కడ పని క్లియర్ అయిపోద్ది కదండి. ఇంకా చట్నీ కూడా తాలింపు పెట్టేసి ఇంక లోపల పెట్టేస్తాను. ఇంక తర్వాత స్వీట్కి ఇడ్లీ పెట్టేస్తే ఇంక పని అయిపోద్ది. మా స్వీట్ ఏం చేస్తుందండి ఇప్పుడు వచ్చి సైలెంట్గా ఉంది. కనిపించిన కూడా కనిపించలేదు. అక్కడ కొంచెం వేరుశనగలు పక్కన పెట్టాను. ఎందుకు అనుకుంటున్నారా, స్వీట్కి ఇష్టం అలా వేపి నీ పెడితే తింటుంది. అందుకనే నేను ఎప్పుడు వేరుశనగలు వేపినా సరే దాన్ని కొంచెం తీసి పక్కన పెడతాను, దానికి ఇష్టం కదా అని. ఇంకా ఈ చట్నీ చేసాను కదండి, ఇంకా బౌల్లో తీసేస్తున్నాను. అదే బాక్స్లో తీసేస్తున్నాను. తీసేసి ఇంకా తాలింపు పెట్టేస్తాను. ఇంకా చట్నీ కూడా బాక్స్లో జార్లో తీసి అది పక్కన పెట్టేస్తానండి. పెట్టేసి మళ్ళీ బయట అందులో సింక్లో నాకు కడగడానికి అవ్వట్లేదండి. అబ్బాయి పనిచేసిన అబ్బాయి వస్తానంటున్నాడు కానీ తనకి ఇప్పుడు కొంచెం ఎండలో బాగా కాస్తున్నాయి కదండి, పని అది ఎక్కువగా ఉంటుందంట. వస్తానండి అంటున్నాడు కానీ రావట్లేదు. అదేమో మనకేమో తెలియదు సరిగ్గా. అందుకోసమని అబ్బాయి వచ్చేదా కొంచెం ఇలాగ ఇబ్బంది పడాల్సి వస్తుంది గిన్నెలో కడుక్కోవడానికి అన్నాను. ఇంకా ఓన్లీ చేతులు ఒక్కటే కడుక్కోవడం అలవాటు కాబట్టి ఇంక అక్కడే కడిగేస్తున్నాను. లేకపోతే ఎక్కువగా గిన్నెలు కడిగిన ఆ వాటర్ అంతా మళ్ళీ రివర్స్లో వస్తుంది కదండి, ఇంకా మరీ ఇబ్బంది అయిపోతుంది. మళ్ళీ అది కొంచెం చూసేదాకా తప్పదు బయట చేసుకోవడం. బయట అదండి గిన్నెలు కడుక్కోవాలి. మళ్ళీ ఇంక పనిమాల అదండి పక్కన ఫ్రిడ్జ్ పక్క నుంచి పట్టుకెళ్తేనేమో తగిలేస్తుంది. ఇంకా బాబావారు ఉన్న పక్క సైడ్ నుంచి అయితే ఇంక అసలు పట్టుకెళ్ళను కూడాను, తిన్నవి కదా అని.
ఇంకా అందుకే అండి కొంచెం ఏదో ఇబ్బంది పడినా ఇంకా తప్పదు కూడాను. ఇంకా చట్నీ తాలింపు పెట్టేసి ఇంకా స్వీట్‌కి ఇడ్లీ వేసేస్తున్నానండి. దానికి ఇడ్లీ వేస్తానన్నాను కదండీ! అందులో స్వీట్‌కి ఇడ్లీతో చట్నీ చాలా ఇష్టం. ఒక్క రేకు మాత్రమే వేసానండి. దాని మట్టికే వేసాను. ఇంక తర్వాత తను వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరు మళ్ళీ వేసుకోవచ్చులే. తను రొట్టె ఇష్టంగా తింటారు కదా! కావాలంటే రొట్టె వేయొచ్చు, లేకపోతే ఇడ్లీ వేయొచ్చు అని ఇంకా వేయలేదు. తన స్వీటీ ఒకరిదానికి ఒక రేకు మాత్రం 4 ఇడ్లీ, 4 ఇడ్లీ వేస్తున్నాను. పాపం అందులో ఈ మధ్యన కొంచెం లేట్ అయిపోతుందండి దానికి పెట్టడం. ఈ వడియాలు వేయడము, ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉండడంలోని ఇంకా అది పాపం లేట్‌గానే చేస్తుంది. కానీ మార్నింగ్ ఎప్పుడు టిఫిన్ పెట్టేసి పాలు పెట్టేస్తాను కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఈరోజైతే మాత్రం స్వీటీకి ఇంకా వడియాలు వేయడంలోనే మళ్ళీ లేట్ అయిపోతుందేమో, వచ్చిన తర్వాత వేద్దాం కదా అని టిఫిన్ వేయలేదండి దానికి. ఇంకా అందుకే నైట్ టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా దానికి. ఇడ్లీ ఇష్టం కదా! ఇంకా ఎలాగో చట్నీ చేశాను కదండీ! ఈలోపు ఇడ్లీ అవుతూ ఉంటుంది. ఇంక లోపల ఏదైనా పని ఉంటే చేసుకుందాం కదా అని ఈలోపు చట్నీ కూడా టేబుల్ మీద పెట్టేస్తానండి. ఆ స్టవ్ అస్తమాను నేను అలా తుడుస్తూనే ఉంటాను. ఎందుకంటే ఏమన్నా వస్తాయేమన్న భయం. అందుకే కొంచెం వంట చేస్తూనే ఉంటాను, తుడుస్తూ ఉంటాను. ఇంకోటి చట్నీ కూడా తాలింపు పెట్టేసాను. వేరుశనగలు, కొబ్బరి చట్నీ. చాలా బాగుంటుంది కూడా. స్వీటీకి అయితే మరీ ఇష్టమండి. ఇంక అది పక్కన మూత పెట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా స్వీటీ ఇదిగోండి ఇలా పడుకొని చూస్తుంది. అందుకే రాలేదండి. నేనేం చేస్తున్నానని కూడా చూడకుండా చక్కగా పడుకొని చూస్తుంది. ఇంకా దానికి టిఫిన్ పెట్టేస్తానన్నాను కదండి, టిఫిన్ తింటావా అని అడుగుతున్నాను దానికి. అన్నీ గమనిస్తూ ఉంటుందండి స్వీటీ. నేనేం చేస్తున్నాను ఏమిటి అన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా ఒకవేళ దానికి నేను కొంచెం ఎక్కువసేపు కనిపించలేదనుకోండి, వంటగదిలో ఉంటా, మళ్ళీ వచ్చి చూస్తుందన్నమాట అండి వంటగదిలో ఏం చేస్తున్నానా అని. ఇంకోటి తను ఇంకా నైట్ అయిపోయింది కదా, 10 అయిపోయింది. ఇంక తను వచ్చారు. వచ్చి రాగానే బ్యాగ్‌లో ఏమున్నాయని చెక్ చేసుకుంటది. అది చూడాలన్నమాట అండి. ఏం తీసుకొచ్చారా ఏంటని. అది చూసారా, అది చూసిన తర్వాత తనని లోపలికి రానిస్తది. లేకపోతే అక్కడే ఇంకా వెంటబడుతూ ఉంటదండి అలాగా. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.